నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. యానాం శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా కన్నుల పండుగగా జరిగిన రథోత్సవం. గోవింద నామస్మరణలతో యానాం పురవీధుల్లో స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించిన భక్తులు. వేసవికాలం రావడంతో యానాం ప్రజలకు మంచినీటిని అందించే నల్ల చెరువులను పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా స్వామివారిని చిన్న రథంపై పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించి అనంతరం స్వామివారిని పెద్ద రథం మీదకి మార్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజలలో పరిపాలనాధికారి మునిస్వామితో పాటు స్థానిక నాయకులు, వర్తక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. గోవింద నామస్మరణతో స్వామివారి రథోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో పిల్లరాయ వీధి కిక్కిరిసిపోయింది. పిల్లరాయ వీధి మీదుగా న్యూ బస్టాండ్కు స్వామివారి రథాన్ని తరలించారు. ఈ సందర్భంగా న్యూ బస్టాండ్లో స్వామివారిని దర్శించి భక్తులు పూజలు చేశారు. పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యానాం పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 2 కొరియర్లు మరియు 2 మిలీషియా సభ్యులను అరెస్ట్ చేసిన వాజేడు పోలీసులు. ములుగు జిల్లా సిపిఐ మావోయిస్టు కార్యకలాపాల కట్టడిలో భాగంగా శ్రీయుత గౌరవ ములుగు ఎస్పీ డాక్టరు శబరీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు వాజేడు మండలంలోని మురుమూరు రోడ్డు మూలమల్పు వద్ద 11/3/2025 నాడు సాయంత్రము 18:30 గంటల సమయంలో వాజేడు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా 4 అనుమానాస్పద స్థితిలో ఉండగా వారిని పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద నుండి పేలుడు సామాగ్రి, కారెక్స్ వైరు, డెటోనేటర్స్ మరియు టిఫిన్ బాక్స్, బ్యాటరీస్, మెడిసిన్స్, ఇతర వస్తువులు మరియు ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని వారిని విచారించారు. వేసవికాలం రావడంతో యానాం ప్రజలకు మంచినీటిని అందించే నల్ల చెరువులను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు. వేసవికాలం రావడంతో యానాం ప్రజలకు మంచినీటిని అందించే నల్ల చెరువులను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు. ప్రస్తుతం వాటర్ లెవెల్స్ తక్కువగా ఉండటం వలన యానాం ప్రజలకు త్రాగునీటి కోసం ఇబ్బంది పడకూడదని 55 ఎకరాల చెరువులో ఉన్న నీటిని నల్ల చెరువులోకి తోడే విధంగా చర్యలు తీసుకోవాలని పీడబ్ల్యూడీ అధికారులకు యానాం ప్రాంతీయ పరిపాలనా అధికారి ఆర్ మునిస్వామికి వివరించారు. இப்போ நான் போயிட்டு 10 days ஆயிடுச்சு. இந்த 10 daysలో என்ன பண்ணிட்டாరు? 10 daysలో మళ్ళీ మేము నీరు ఫ్రెష్ వాటర్ పట్టాము సార్. మీరు చెప్పిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడేప్పుడు కొంచెం వాటర్ వస్తుంది అని చెప్పారు. ఆ వాటర్ అప్పటికే 10 daysకే 2.5 feet ఉంది. మీరు పట్టిన వాటర్ కూడా ఆల్రెడీ మీరు సప్లైకి వెళ్ళిపోయింది. మొత్తం మనం సీపేజ్ వాటర్ సీపేజ్ అవ్వకుండా ఉండాలంటే కింద పైన కూడా కాంక్రీట్ తోటి ఎలా తీసుకొచ్చేయాలి, దానికి ఎంత అవుతుందో మనం ఇచ్చేయాలని చెప్పేసి మొన్న మీటింగ్లో నేను మాట్లాడి ఇచ్చేసాం. బాబు యానానికి చాలా ఎక్కువ అమౌంట్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. 99 crores కాంక్రీట్ వాల్ అండ్ బాటమ్ ఆల్సో நமக்கு வாட்டர் ஷார்ட்டேஜ் சார். ஷார்ட்டேஜ் காக நம்ம ஸ்டோரேஜ் டேங்க்ஸ் மெயின்டைன் பண்ணுறேன். இன் ஃபியூச்சருக்கு இந்த தண்ணி கூட கிடைக்காது. నెక్స్ట్ సెకండ్ పైప్ లైన్ డబ్ల్యూఎస్ టు సెకండ్ పైప్ లైన్ ప్రజెంట్ ఈజ్ 3 Q6 వాటర్. ఇన్ ఫ్యూచర్ 5 to 6 Q6 వాటర్ సెకండ్ పైప్ లైన్. అది కూడా సమ్మర్లో కుదరదండి. ఓన్లీ ఈ 10 months మనం ఇక్కడి నుంచి ఓడుకోవచ్చు. ప్రయోజనం అంటే దగ్గరగా ఉంటుంది. ప్రాబ్లం అంటే ఒకటండి అలా కాదు సార్. ఇది డైరెక్ట్ ఉంది, మధ్యలో ట్యాపింగ్ ఉండదండి. ప్లస్ ఈ 10 months ఫుల్గా వాటర్ వచ్చినప్పుడు అక్కడ కానీ మనం అక్కడ తోడకన్నా మోటార్లు పెట్టకుండా ఈ వాటర్ తోటి ఫుల్గా ఉన్నప్పుడే మనం మెయిన్ కెనాల్లో వచ్చి పంప్ చేయకన్నా ఉంటే ఇక్కడ మీకు అక్కడ ఇది తప్ప మెయిన్ కెనాల్లో నుంచి మళ్ళీ అక్కడ తోడి ఎందుకంటే ఒక ఐడియా పనికొస్తుంది. ఈ పొల్యూషన్ మనం కంట్రోల్ చేయగలుగుతాం. అది కూడా చేసుకుంటే బెటర్. పంపింగ్ చేసుకుని దాన్ని చెరువులో పట్టుకెళ్ళి ఈ రెండాట్లకి ఎంత మన దగ్గర 3 kilometers ఎంతో ఉన్నది. బహుశా 3 kilometers ఎంతో పైప్స్ మన దగ్గర ఉంటాయి. అందుకని ఈ రెండు వేసినా కూడా ఇంకా మనకు ఇంకా 1 kilometer ఏమనుకుంటాయి చాలు, మెయింటెనెన్స్ చాలు. ఇప్పుడు ఆల్రెడీ మనం ఏసీ 10 years అయిపోయింది. తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం గ్రామ పంచాయతీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను డిఈ శ్రీనివాసరావు స్థానిక సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావుతో కలిసి గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఆయా పనుల పరిస్థితిని డీఈ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల గురించి సచివాలయం ఇంజనీర్ మణికంఠను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే బాబానగర్ రామాలయం దగ్గర సీసీ రోడ్డు నిర్మాణానికి స్థానిక సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు భూమి పూజ నిర్వహించారు. అలా కాదు కానీ చెప్పానని మీరు రాసి ఇష్టమే చెయ్యండి. ఎంత అవుతుంది ఇది? కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్ ఒక ఇంట్లో పోలీసులు గురువారం సాయంత్రం మెరుపుదాడి నిర్వహించారు. గుట్టిచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో యానాం పోలీసులు ఒక వ్యాపారవేత్త ఇంట్లో తనిఖీలు నిర్వహించి 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆకస్మిక దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. పోలీసులు ఆకస్మిక దాడులతో పేకాట రాయిలు మూలమూలల్లో దాక్కుండగా పోలీసులు మొత్తం అందరినీ బయటకు లాగారు. పట్టుబడిన వారందరి 2 వాహనాల్లో పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇదిలా ఉండగా ఇళ్ల మధ్యనే అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీసుకొచ్చానండి ఇలా అనుకున్నాండి గేట్ కూడా చేస్తున్నాను. ఓపెన్ పట్టించేది ఏం ఓపెన్ ఓపెన్ రండి లోపలికి వెళ్ళిపోయింది రండి రండి ఎలా చూడా రండి లాస్ట్కి వెళ్ళిపోయినా అంజి పేరు పలమా సార్ ఓకే జరగండి ఎచ్చిస్తాండి లాస్ట్కి వచ్చాడు అంజి పేరు వచ్చారు బాగా అంజి ఇంకో 5 వస్తాను చూడండి. కూర్చోండి కూర్చోండి అలాగే చిట్టా కూర్చోండి. ఇది కొంచెం వెళ్తారండి. ముగ్గురు తీసుకొచ్చారు సరిపోతుంది. మీరు 5 తీసుకొచ్చారా అంటున్నా 15 మంది ఉంటారు. 15 అంతేనా? 15
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాట్రేనికోన మండలం చెయ్యేరు జలగుంట గ్రామంలో ఒక ఇంట్లో నాగుపాము హల్చల్. గవర రాంబాబు వ్యక్తి ఇంట్లో తాజ్పాము ప్రవేశించడంతో భయభ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు. స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించిన కుటుంబ సభ్యులు నాగుపాము పరిస్థితిని గమనించి పాముకు నీళ్లు పట్టించి డబ్బాలో బంధించి నిర్మానుష ప్రాంతంలో వదిలిన స్నేక్ క్యాచర్. వేసవికాలంలో పాములు ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి పాములు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు తనకు సమాచారం అందించాలని స్థానికులను కోరిన స్నేక్ క్యాచర్. సీక్రెట్ వాళ్ళు వాటర్ ప్లాంట్ ఉంది కదా ఒకసారి ఇక్కడ మామూలుగా ఆడదంట దీన్ని వెంటనే మింగేద్ది దాన్ని ఇలాగ ఇలాగ ఇటు వాళ్ళతో పని దగ్గర కూర్చో నువ్వు కూర్చో నేను పక్క తిరుగుతూ అవతల నుంచి కూడా ఇంకా దగ్గర ఇంకా తీసుకొచ్చి తెలుసా మంచి అంత అంత అసలు రానవదండి అలాగా కొంచెం కొంచెం మొక్కల కింద తీసి పెట్టడం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా కన్నుల పండుగగా జరిగిన రథోత్సవం. గోవింద నామస్మరణలతో యానాం పురవీధుల్లో స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించిన భక్తులు. వేసవికాలం రావడంతో యానాం ప్రజలకు మంచినీటిని అందించే నల్ల చెరువులను పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు.